కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పరిధిలోని సాగునీటి సంఘం ఎన్నికల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎన్నిక జరుగుతున్న కలుగోట్ల సచివాలయం దగ్గరికి మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి చేరుకున్నారు. అయితే వెళ్లిపోవాలంటూ పోలీసులు ఆయన్ని హెచ్చరించారు. కానీ వెళ్లిపోయేందుకు ఆయన ససేమిరా అనడంతో అక్కడ టెన్షన్ నెలకొంది. అటు టీడీపీ నాయకులు పోలీసుల సహకారంతో ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహిస్తున్నారని చెన్నకేశవరెడ్డి మండిపడ్డారు. వైసీపీ ఓటర్లను లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నారని ఫైర్ అయ్యారు. ఈ ఎన్నికలపై తాను హైకోర్టును ఆశ్రయిస్తానన్నారు. అటు చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం మండలం సాగునీటి సంఘం ఎన్నికల్లో టెన్షన్ నెలకొంది. మూలూరు చెరువు ఆయకట్టుదారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తమ చెరువు కింద ఉన్న ఆయకట్టుదారుల పేర్లు తీసేసి సంబంధం లేని వారి పేర్లను ఓటర్ లిస్టులోకి ఎలా వచ్చాయని వారు ఫైర్ అయ్యారు. చెరువు ఆయకట్టుకు సంబంధించిన పేర్లను తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లాలో నీటి సంఘం ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. మెంటాడ, గజపతి నగరం, బొండపల్లి, దత్తిరాజేరు, గంట్యాడ మండలాల్లో 76 నీటి సంఘాలు ఉన్నాయి. వీటిలో ఇప్పటికే 90% ఏకగ్రీవాలకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. మిగిలిన సంఘాల్లో ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇక మెంటాడలో నీటి సంఘం ఎన్నికల్లో భాగంగా రైతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కడప జిల్లా గుండ్లకుంట సాగునీటి సంఘాల ఎన్నికల్లో టెన్షన్ నెలకొంది. ఎన్నికల కేంద్రం జిల్లా పరిషత్ పాఠశాల వద్ద వైసీపీ కూటమి నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మాటా పెరిగి ఒకరిని ఒకరు తోసుకునే ప్రయత్నం చేశారు. అయితే పోలీసుల రంగప్రవేశంతో వివాదం సద్దుమణిగింది.